ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. సార్ ఇది ఒక కీలకమైన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ ఇది. మీరు విన్నారు కదా, 18 నెలలుగా అసలు ఫుటేజే లేదని చెప్పడం. ఇద్దరు కానిస్టేబుల్ కూడా వాళ్ళు ఏదో ముసుగులు వేసుకుని వచ్చారంట, సడన్ గా వెళ్ళి లొంగిపోయారంట కదా, డైరెక్ట్ గా అయితే వాళ్ళని కూడా చూపించలేదు అనుకుంటా. ఇక్కడ ఆధారాలు లేకుండా చేశారా, లేదంటే ఆధారాలు లేవని కేసు కంప్లీట్ గా పక్కదారి పట్టిస్తున్నారా? ఇక్కడ మనం ఎథికల్ అనెథికల్ అనేటటువంటి పాయింట్ నుంచి పక్కకు వెళ్ళిపోయింది కేసు అంతా కూడా. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అతను 12 ఏళ్ల నుంచి నేరాలు చేశాడంట అలాంటి ఒక సినిమా ఎగ్జిబిట్ చేస్తున్నారు. 12 ఏళ్ళ నుండి అతను నేరాలు చేశాడు అనుకుందాం సాయికృష్ణ అనేవాడు. నువ్వు గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉన్నావు కదా, ఏం చేసావు ఇంతకుముందు? మరి 25 కేసుల్లో 23 కేసులు కొట్టివేయబడ్డాయి అంటే ఫాల్స్ కేసెస్ లేదా పెట్టి కేసెస్. ఆ లెక్కన చింతమనేని ప్రభాకర్ మీద 90 కేసులు ఉన్నాయి, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో లెక్క ఉండదు.